నమస్తే అండి. నమస్తే. కొడాలి నాని గారు గుండెపోటుతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు హైదరాబాద్లో. అది అంతా ఫేక్ నాటకం ఆడుతున్నారు అని టీడీపీ లీడర్లు అంటున్నారు. మీకేమనిపిస్తుంది? ఆయనకి అలాంటి అవసరం ఉందా? భయపడాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఆయన భయపడే బ్లడ్ లేదండి. ఆయన బాడీలోనే లేదు భయపడేది. ఆయన ఎప్పుడు ఫస్ట్ ఒక సింగల్గానే డేరుగా వస్తుండు. ఇప్పుడు కూడా డేరుగానే ఉంటాడు. ఆయనకి ఏంటంటే ప్రాణం బాగోక ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. కానీ ఆయన దడవటం అసలు ఆయనకు లేదు. దడిచేవాడైతే ఇన్నిసార్లు గెలవడు, ఇంత డైరెక్టర్గా మాట్లాడు. అరెస్ట్కి భయపడి అంటున్నారు. అరెస్ట్ భయపడితే ఏం చేస్తారండి? ఒక 2 నెలలు 3 నెలలు ఉంచుతారు, అంతకంటే చంపుతారు వాళ్ళు. చంపరుగా. 2-3 నెలలు ఉంచుతారు. అందరినీ ఉంచారు, ఆయన్నే ఉంచుతారు. ఏం చేస్తారు తర్వాత? ఆయన ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని గుర్తుంచుకుంటారు కదా. అప్పుడు వీళ్ళు జాయిన్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఈయనకే 50-60 వస్తాయి, అప్పుడు వీళ్ళకి 70-80 వస్తాయి. అప్పుడు లోన్ ఉండాలి. అప్పుడు ఫ్యూచర్ ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఆయన ఇంకా 4 నెలలు అయినా 5 నెలలు అయినా జైల్లో ఉండే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన లోన్ వేయించారు చూసినవా, వాళ్ళకు ఉంటుంది. తర్వాత వాళ్ళ వయసు అయిపోద్ది కదా, అప్పుడు వాళ్ళు మగ్గాలి. అది చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం కోసం హాస్పిటల్లో అబద్ధాలు ఆడారని చెప్పేసి అప్పట్లో వైసీపీ వాళ్ళు కూడా అన్నారు. అప్పుడు బెయిల్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్ కారణాలు చంద్రబాబు ఈయన ప్లే చేసి తెలివిగా ఉన్నారంటారా కొంచెం? ఆయన అబద్ధం మీద బయటకు వచ్చింది. చంద్రబాబు ఏది నిజం చేసిండు? ఏదన్నా ఒక్కటే. ఆయన 4 సార్లు సీఎం అయిండు. ఏదన్నా ఒక్కటి నిజం. ఇదిగో ప్రజలకి ఇదిగో ఇక్కడ చెంటు భూమి ఇచ్చా, ఇదిగో ఇక్కడ ఇల్లు ఒక కాలనీ పూర్తి చేసి బిల్లు పూర్తిగా ఇచ్చేసా. బిల్లులు లేకుండా పూర్తిగా ఇది ఇంటికి నేను బిల్లు ఇచ్చానని చూపివానండి. 4 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్కింటికి. నేను ఒక లేబర్ని, నేను ఇల్లు కట్టుకొని ఉండా. ప్రతి ఇంటికి ఇదిగో ఈ ఇంటికి పూర్తి అయిపోయింది బిల్లు అని చూపివానండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి 4 నెలల్లో బిల్లులు కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్గా ఇచ్చేసిండు. ఈయన 4 సార్లు సీఎం ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఇప్పుడు బిల్లులు రాలా. 2 సెంట్ల స్థలాలకి. ఇంకా అలాగే అబద్ధాలు చెప్తారు తప్ప నిజాలు చెప్పరంటున్నారు చంద్రబాబు. అసలు అబద్ధం ఆయన పుట్టకలోనే ఉంది. చంద్రబాబు గారి పుట్టకలోనే అబద్ధం ఉంది. సో మరి 4 సార్లు ఎలాగ అయ్యాడంటారు సీఎం? అబద్ధాలతోనే సీఎం అయ్యాడంట. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చాడు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, డైరెక్టర్గా వచ్చి ఎదురుగా వచ్చి కొట్టు, సరిపోద్దా నీ కెపాసిటీ? సరిపోద్దా? నువ్వు వెనక నుంచి వచ్చి కొడితే ఎవడైనా ఒక చెయ్యి వెనక మార్లు కట్టుకొని ఒక చెయ్యి ఉండోడే కొడతాడు వెనక మార్ల నుంచి వచ్చి. నువ్వు కొట్టేదే ఉంది? ఒక చెయ్యి వెనక కట్టుకొని కొట్టవచ్చు వెనక మార్లు ఉండి. సో అంటే కొడాలి నాని గారు భయపడే వ్యక్తి కాదంటారు? భయపడే వ్యక్తి కాదు అతను ఎవరికి దడవడు. ఒకవేళ ఇల్లు కచ్చబెట్టి వేయాలన్నా ఆయన 2-3 నెలలు సంవత్సరం అయినా ఉండే కెపాసిటీ ఆయనకు ఉంది. ఆయన బయటకు వస్తారు చూసినవా, అప్పుడు ఉంటుంది వీళ్ళకి. చికిత్స అయిపోయిన తర్వాత బయటకు వస్తే అప్పుడు ఉంటుంది అంటారు? అప్పుడు ఉంటుంది వీళ్ళకి. ఓకే. వీళ్ళకి అప్పుడు 70-80 వస్తుంది. ఆ స్థాయిలో వాళ్ళు జైలు చేయాలన్నప్పుడు అప్పుడు ఆలోచించాలి వాళ్ళు. సో అంటే ముందు తర్వాత రోజులు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వసుకోవాలంటారు. మరి అంటే ఇప్పుడు దారి చూపిస్తాడు కదా. ఎవరు చూపిస్తున్నారు దారి? ఏ ప్రభుత్వంలోనన్నా ఇంత ఎమ్మెల్యేలు కానీ మాట్లాడేవాళ్ళని కానీ ఎక్కడన్నా నేను చూసిన కాడ నుంచి ఇంతవాటికి ఎవరిని లోన్ వేసినట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత మొత్తం పార్టీ అన్న వాళ్ళని మొత్తాన్ని లోన్ వేపిస్తుండు. ఇప్పుడు రంగులు ఇల్లు ఎత్తే ఆ బండలు బీకెత్తుండు, ఆ రంగులు బీకెత్తుండు. నువ్వు ఇల్లు ఇచ్చి నువ్వు రంగు వేపి నువ్వు 4 సార్లు సీఎం చేసిన మగోడివి, నువ్వు రంగు వేసి నువ్వు ఇల్లు ఇచ్చి రంగు వేపి ఏడన్నా ఉందా నీ రంగు? 4 సార్లు సీఎంగా రంగు ఏడన్నా ఉందా? ఒక్కసారి సింగల్గా మగోళ్ళలాగా పోటీ చేసిన, మగోళ్ళలాగా గెలిచిన, మగోళ్ళలాగా రంగులు వేయించిండు. అది జగన్మోహన్ రెడ్డి సత్తా. ఓకే, థ్యాంక్ యూ.